హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక ముచ్చట చెప్పబోతున్నాను. ఏంటిదంటే, ఒక భార్యాభర్తల మధ్యకు పోతే ఏం జరుగుద్దో అది అది చెప్తున్నాను. అయితే పక్క పక్కన ఇండ్లు ఉంటాయి, పక్క పక్కన ఉంటారు. అయితే ఒక రోజు ఏమైందంటే, ఒక భార్య పక్క పక్కన పక్కింటి భార్య ఊరికి పోతుంది. ఊరికి పోతే అలా మేనకోడలు అలా మేనమామ కాడికి ఏదో పని మీద వస్తుంది. వస్తే ఈ పక్కన ఊరుకోక ఈ పక్కింటి ఆమె ఏం చేస్తుంది, మేనగోడలు అనుకోక ఎవరో అనుకొని ఆ భార్య ఊరికి పోయి రాగానే ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందంటే, మీ ఆయన ఎవరో మీ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, చాలాసేపు ఉన్నది, అన్నం ఇట్లా వండుకొని తిని చాలాసేపు ఉండి ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళిర్రు, బయటికి ఎటుపోయారో ఏమో అని చెప్తుంది. అప్పుడు చెప్పేసరికి ఆమెకి ఏమనిపిస్తుంది అంటే, ఎవరు వచ్చిర్రు మా ఇంటికి, అసలు మా ఆయన ఎవరిని తీసుకొచ్చుకుందని చెప్పి ఆయన రాగానే ఇంకా నిలదీస్తుంది. అసలు ఎవరిని తీసుకొచ్చినావు, నేను ఊరికి పోతే ఎవరు వచ్చిర్రు, నీ ఇంటికి ఎవరు వచ్చిర్రు అని చెప్పి బాగా గొడవ పెట్టుకుంటాను. ఆయన నేనెవరిని తీసుకొచ్చిందే, నేను మా అక్క బిడ్డ వచ్చింది అంట. లేదు మీ అక్క బిడ్డ కాదంట, ఎవరో వచ్చిరట అని చెప్పి ఇక ఇద్దరు కొట్టుకుంటుంటే ఏం చేస్తుంది ఈమె, ఈ పక్కన మళ్ళీ ఊరుకుంటుందా, వాళ్ళు కొట్టుకుంటారు అని చెప్పి ఈమె ఏం జరుగుద్దో చూద్దామని లోపలికి పోతుంది, వాళ్ళ దగ్గరికి పోతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అలా ఆయన కొడుతుంటే ఉరికొచ్చి ఈమె సాటుకు దాచుకుంటుండు, ఇట్లా ఈమె సాటుకు వచ్చేస్తుంటుంది, పక్కకి వచ్చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు, ఇదే చెప్పిందని చెప్పి భార్య ఇటు కొడుతున్నప్పుడల్లా పక్కకు తప్పించుకుంటే ఆ దెబ్బలన్నీ ఈమెకు పడుతుంటాయి. అట్లా కొడుతుంటా ఉంటాడు, ఇట్లా ఆమె తప్పించుకుంటా ఉంటే ఈమెకు పడుతుంటుంది ఆ దెబ్బ వచ్చి. ఇది ఎక్కడికి గొడవరా నాయన అని చెప్పి మంట అనుకుంటూ బయటకు ఊరుకొస్తుంది. ఈమె ఇక వచ్చి ఇంట్లో జరగబడుతుంది. ఇంట్లోకి రాగానే అలా ఆయన అడుగుతాడు, ఏం జరిగింది, ఏందో లొల్లి అవుతుంది అంటే, ఇట్లా మధ్య పోతే నాకు తగిలిన దెబ్బలు అని చెప్తే, నువ్వు వాళ్ళ మధ్యలో నువ్వెందుకు పోయినావు అని ఇంట్లోకి వచ్చినాక వాళ్ళ భర్త కూడా ఆమెను కొట్టిండు. ఎందుకంటే ఎప్పుడైనా భార్య భర్తలు కొట్టుకునేటప్పుడు ఎవరైనా సరే మధ్యకు పోవద్దు, మధ్యకు పోతే ఇట్లనే జరుగుతుంది.